సీతాకాంత్ విషయంలో శ్రీలత అస్సలు ఇంటర్వ్యూనే జరగకుండా చేయాలి అన్నట్టు అనుకుంటుంది. కానీ ఇంటర్వ్యూ మధ్యలో సీతాకాంత్ కోపం వచ్చి వెళ్ళిపోతాడు. పర్లేదులే మన కోసమే అయింది ఇదంతా అనేది అనుకుంటూ ఉన్న సమయంలో రామలక్ష్మి ఒక మంచి ప్లాన్ వేసి సీతాకాంత్తో మాట్లాడి ఇంటర్వ్యూకి తీసుకొని వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో రామలక్ష్మి నా భార్య అని ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా చెప్తాడు సీతాకాంత్. ఆ విషయంతో ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రామలక్ష్మి, నువ్వు నాకు చాలా విషయాల్లో చాలా అండగా ఉన్నావు. అలాగే నీ వ్యక్తిత్వం కానీ నీ మనస్తత్వం కానీ నాకు బాగా నచ్చాయి. నువ్వు నా కోసం నీ ఐఏఎస్ చదవాలన్న కోరికను కూడా వదిలేసుకొని పెళ్లి చేసుకొని నాతోనే ఉండిపోయావు. అందుకే నువ్వు ఇంతటితో ఆగిపోకూడదు. నువ్వు ఆఫీస్కి రావచ్చు కదా అని అయితే చెప్పడంతో, నేను ఆఫీస్కి వస్తే ఇక్కడ నువ్వు మీ అమ్మ మాయలో ఇంకేమైనా చెయ్యొచ్చు, ఆమె నిన్ను ఆ విధంగా ఆటలాడిస్తుంది అనేది అనుకుంటూ, లేదండి నేను రాను, ఇంట్లో పనులు చక్కబెట్టడానికి నాకు సమయం సరిపోవడం లేదనేది అంటూ ఉంటే, సరే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు ఆఫీస్కి రావాలనుకుంటే రా, నీకు నచ్చిన జాబే ఇస్తానన్నట్టు చెప్పి మాటిస్తాడు. సరే ఇవన్నీ కాదు కానీ మీరు ఫస్ట్ టిఫిన్ చేద్దురు రండి అని తీసుకొని వెళ్తుంది. అక్కడ కావాలనే శ్రీలత ముందు చనువుగా సీతాకాంతతో ఉన్నట్టు రామలక్ష్మి ఉంటుంది. అంటే షర్ట్ బటన్ పెట్టడము, దుమ్ము పడింది అని తొడవడం ఇలా చేస్తూ ఉంటే చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. చూసారా అత్తయ్య గారు, మనం కుళ్ళుకోవాలనే ఇలా అంతా చేస్తుంది రామలక్ష్మి అనేది అంటూ ఉంటే, నేను చూస్తున్నాను, దీనికి నేనేం చేయాలో కూడా నా ప్లాన్ నాకుంది అనేది అనుకుంటూ ఉంటే, ఇక సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరిని చూసి తెగ ముచ్చట పడిపోతాడు. వీళ్ళిద్దరికి దిష్టి తీయమ్మ శ్రీలత, రోజు వీళ్ళిద్దరి అన్యోన్యం ప్రేమ చూసి ఏ పాపిష్టి కళ్ళు పడకుండా చేయమ్మా అంటే, మీరు చెప్పారు కదా మామయ్య గారు చేస్తాను అంటూ రామలక్ష్మిని కోపంగా చూస్తూ చెప్తుంది శ్రీ.